నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రుచితో టమాటా గ్రేవీ కర్రీని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా చేసిన టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుంది. మనం అన్నంలోకి తిన్నా లేదా చపాతీలోకి తీసుకున్నా సూపర్గా తినేయచ్చు. అంతేకాదు బిర్యానీలోకి కూడా కమ్మగా తినేయచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీరు చాలా బాగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టమాటా మసాలా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మనకు మెయిన్గా కావాల్సినవి టమాటాలు. అయితే మనం ఈ కర్రీ కోసం టమాటాలు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కానీ లేదా కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు. ఇక్కడ నా దగ్గర ఉన్న కొంచెం మీడియం సైజ్ అలాగే చిన్న టమాటాలని తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న టమాటాలని బాగా కడిగి ముందుగా కట్ చేసుకుందాం. మనం సేమ్ గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా ఈ టమాటాలని కూడా పై ఉన్న తొడిమెను తీసేసి ఇలా 3/4 వరకు కట్ చేయండి. అలాగే ఇలా కట్ చేశాక లోపల ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఈ మధ్యన ఒక్కో టమాటా పాడైపోతూ వస్తుంది కాబట్టి ఇలా కట్ చేశాక ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. సో ఇలాగే మనం తీసుకున్న టమాటాలన్నీ కూడా 3/4 వరకు గుత్తి వంకాయలా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కను తీసుకోండి. దీన్ని మనం డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చి తీసుకుందాం. ఇలా కాల్చడం వలన కొంచెం స్మోకీ ఫ్లేవర్తో కర్రీ రుచి అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఎండు కొబ్బరిని కొంచెం కాల్చి తీసుకోండి. ఇప్పుడు కడాయిలోకి కానీ లేదా ప్యాన్లోకి కానీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి. ఇలా తీసుకున్న పల్లీలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా వేపండి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ తీసుకోవద్దు. చిన్న దాల్చిన చెక్క ముక్క, 3-4 లవంగాలు, 2 యాలకులను తీసుకోండి. వీటితో పాటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను అలాగే మనం కాల్చిన ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసి ఇందులోకి తీసుకొని మరో 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై చేసిన వీటిని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇవి కొంచెం చల్లారాక ఇందులో నేను ఒక 4-5 జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నాను. ఈ కర్రీలో జీడిపప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయవచ్చు. సో వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళని వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం టమాటా కర్రీలో గ్రేవీని మంచి రుచిగా చేయడానికి మసాలాను తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. నూనె వేడయ్యాక ముందుగా బిర్యానీ ఆకును ముక్కలుగా చేసి తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను, 2 పచ్చిమిరపకాయలని పొడువుగా కట్ చేసి తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా కోసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని లైట్గా గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. ఏ కర్రీలో అయినా ఇలా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన టమాటాలని తీసుకొని ఒకసారి స్లోగా కలపండి. మరి మీరు ఎక్కువగా కలిపారంటే టమాటా అనేది ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి ఈ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కలిపినా సరే స్లోగా కలుపుతూ ఉడికించాలి. ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి 1-2 నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గనిద్దాం. జస్ట్ 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన గ్రేవీ పేస్ట్ని తీసుకోండి. అలాగే వీటితో పాటే రుచికి సరిపడా కారం తీసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల కారం అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. మీరు కావాలంటే మనం పల్లీలు ఫ్రై చేసేటప్పుడే ధనియాలను తీసుకొనైనా చేయొచ్చు అండి. సో మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేలా ఇలా కలిపాక నీళ్ళు వేయకుండా ముందుగా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇదే టైంలో చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు నుండి తీసిన చింతరసాన్ని తీసుకోండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోనే నీళ్ళను వేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సుమారు 1 కప్పు వరకు నీళ్ళను వేసానండి.
ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 9, 10 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ ఉడికించండి. 10 నిమిషాలయ్యేసరికి మనకు టమాటాలనేవి చక్కగా ఉడికిపోతాయి. అలాగే గ్రేవీ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! ఈ కర్రీని మనం ఇలా సింపుల్‌గా చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, త్వరగా తక్కువ టైంలోనే చేసేసే టమాటా మసాలా కర్రీ తయారైపోయింది. ఇలా మీరు లంచ్ బాక్స్‌లోకైనా లేదా ఇంట్లో ఉన్న టమాటాలతో కమ్మని కూర చేయాలన్నా ఇలా ట్రై చేయండి. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.